ఆలు పీస్ కర్రీ. ఇది చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, అన్నంలోకి కానీ దేంట్లోకి తిన్నా అద్భుతంగా ఉంటుంది. దీన్ని సింపుల్‌గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం 2 పెద్ద ఆలు తీసుకోండి. అవి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అలాగే బాయిల్ చేసేయండి. ఒక 3-5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసి స్మాష్ చేసేయండి. అలాగే బఠానీ కూడా తీసుకోండి. అలాగే ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. అలాగే దీంట్లో కొంచెం ఇంగువ వేసాను టేస్ట్ కోసం. అండ్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో, అలాగే 4 పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయండి. అలాగే టమాటాలు బాగా మగ్గనివ్వండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే ధనియాల పొడి, చిటికెడు పసుపు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోండి. టమాటాలు బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేయండి. అలా బాగా మగ్గిపోయిన తర్వాత స్మాష్ చేసిన ఆలుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆలుని కూడా వేసేయండి. ఆలు వేసిన తర్వాత మనము బఠానీ ఉంది కదా, ఈ బఠానీ కూడా వేసేసేయండి. అంతా వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ పడతాయి కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నాను నేను. ఆ వాటర్ పోసుకొని బాగా బాయిల్ అయ్యేంత వరకు స్టవ్ మీద అలాగే ఉంచేయండి. మనకి వాటర్ అంతా పోయిన తర్వాత మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది కర్రీ అనేది. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంట్లో చేసుకుంటే హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.